విశాఖలో బీచ్ షాక్స్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ వినూత్న నిరసన చేపట్టింది. విశాఖ సౌత్ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ ఆధ్వర్యంలో బీచ్లో బియర్లు వద్దు, తల్లికి వందనం డబ్బులు కావాలి అని వైఎస్ఆర్సీపీ నేతలు నినాదాలు చేశారు. బీచ్ షాక్స్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీచ్లో బియర్లు అమ్మడమేనా సంపద సృష్టి అని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నించారు. సనాతన ధర్మం అనే పవన్ కళ్యాణ్కు ఇది కనిపించడం లేదా అని నిలదీశారు విశాఖ సౌత్ సమన్వయకర్త వాసుపల్లి గణేష్. అనేది దెబ్బతింటది. ఒక మన హిందూ కల్చర్కి ఇది విఘాతం కలిగిస్తుంది. సనాతన ధర్మం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఏమో మెట్లు కడిగేస్తూ ఉంటాడు, మెట్లు తుడిచేస్తూ ఉంటాడు. మరి ఇది ధర్మమా? ఎందుకంటే శివరాత్రి లాంటి రోజున ఇక్కడ పెద్ద ఎత్తున కోటి శివలింగాలతోటేమో ఆ సుబ్రహ్మరెడ్డి గారు లాంటి వాళ్ళేమో పూజలు జరిపించే ఈ యొక్క ప్రాంతం అన్నమాట, పునీతమైన ప్రాంతం అన్నమాట. అలాగే పుణ్య స్నానాలు, అలాగే గిరి ప్రదక్షిణ అయిన తర్వాత ఆ మరుసటి రోజు ఇక్కడికి వచ్చి కోట్లాది మంది స్నానాలు చేసే ప్రాంతం అన్నమాట. అన్ని విధాలుగా చూసుకుంటే ఇది మనకి గోదావరి పుష్కరాలు ఏ రకంగా జరుగుతుందో ఈ బే ఆఫ్ బెంగాల్లో కూడా అదే జరుగుతుంది అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక ఆడవాళ్ళు మాన ప్రాణాలతో ఆడుకునే విధంగా ఈ రోజు ఇక్కడ బార్లు పెట్టినట్లయితే మరి ఆడవాళ్ళకి ఎక్కడ సెక్యూరిటీ ఉంటుంది? ఒక ప్రశాంతంగా ఒక మహిళ రావాలి అంటే రాగలదా? ఈ బీచ్లో తాగుతారు, యువత తాగుతారు. ఇప్పటికే ఈ కూటమి వచ్చిన తర్వాత మద్యానికి అలాగే గంజాయికి బానిసైపోయి యువత అంతా కూడా చెడిపోతున్నారు, పక్క త్రావులు పడుతున్నారు. మరి అలాంటిది ఇప్పుడు ఈ విధంగా ఈ బీచ్లో కూడా ఇదే ఏర్పాటు చేస్తే మరి స్టూడెంట్స్ కానివ్వండి, యువత కానివ్వండి, వాళ్ళు చెడిపోవడానికి కారణం అవుతుంది. మాకు ఇలాంటి బీచ్ కల్చర్, మాకు ఇలాంటి ఇలా బార్ల కల్చర్ మాకు వద్దు, ఇలాంటి గోవా కల్చర్ అసలే వద్దు. ప్రజల కోసం ఇది ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా వచ్చి సరదాగా కష్టాలు నష్టాలు మర్చిపోయి ఇంట్లో ఎన్ని బాధలున్నా ఇక్కడికి వచ్చి అందరూ పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేసి ఏదో మురిమిచ్చి తిని సరదాగా గడిపి కష్టాలు మర్చిపోయి అలా పిల్లలు తీసుకుని వెళ్ళిపోతామని చాలామంది ఫ్యామిలీలతో అనుకొని ఇక్కడికి వస్తారు. ఈ వచ్చిన దాన్ని కూడా ఇప్పుడు అలా పేద సాధారణ ఒక పేదోడు చిన్న బండి మీద వస్తాడండి. బండి మీద వచ్చి ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దామని వస్తాడు. వచ్చిన తర్వాత ఈ మండుసాం కనబడిన తర్వాత మందు తాగాలనిపించేసాడు. మందు కానీ తాగాడు అనుకున్న భర్త, ఇద్దరు పిల్లలతో భార్య భర్తను తీసుకుని వస్తే ఆడు మందు తాగేసి ఉంటాడు. బండి తీసి కొంచెం దూరం వెళ్తాడు. వెంటనే పోలీసు వాళ్ళు వస్తారు, చెకింగ్ అని చెప్తారు. ఆ చెకింగ్ పెట్టించేసి వాళ్ళకి 10,000 రూపాయలు పెనాల్టీ వేసి వాళ్ళు లోపల పడేస్తాడు. అప్పుడు ఆ పిల్లల బతుకులు ఏమవుతున్నాయండి? ప్రజల్ని బాధ పెట్టి పనులు చేస్తారు, కానీ ప్రజలు ఆనందంగా బతకడానికి, ప్రజలు సంతోషంగా ఉండడానికి ప్రతి పని కూడా మీరు ఏది చేయట్లేదు.